ఏంటన్నా మరి చూసుకున్నట్లయితే ఎలా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామ్యంలో 14 నెలలు 15వ నెలలో కూడా అడుగు పెట్టబోతుంది పరిపాలనలో ఎలా అనిపిస్తుంది? అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా? నిజంగా కామన్ మ్యాన్కి పనులు ఉన్నాయా? రెండో సంక్షేమ పథకాలు వాళ్ళ గడపకాడికి వస్తున్నాయా నిజంగానే? సంక్షేమ పథకాలంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ చాలా హామీలు ఇచ్చిందండి. మేము ఆంధ్రప్రదేశ్కి మేము హెల్ప్ చేస్తాము, సపోర్ట్ ఉంటాము, మీకు నిధులు కూడా మేము రిలీజ్ చేస్తాం అని అంటున్నారు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ అడగటంలో తప్పలేదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన ఇండియా మొత్తం చూసుకోవాలండి. ఒక రాష్ట్రాన్ని చూసుకొని ఒక రాష్ట్రం చూసుకోకపోతే ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఇంతని కేటాయిస్తే ఇంకో రాష్ట్రం అడిగిద్ది, 100% కంపల్సరీగా అడిగిద్ది, మనం ఇవ్వాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత. అది సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఆచి చూసి అడిగేస్తుంది. అది ఏంటంటే వాళ్ళ ధర్మం. అది ఇప్పుడు ఇవ్వాలంటే ఇవ్వచ్చు, అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. నిధులు మాత్రం ఇప్పుడు మనం ఇంత అడిగితే కొద్దిగా ఏదో పొలమో పొలమో అనేది రిలీజ్ అవుతున్నాయి. అప్పుడు మన రాజధాని కూడా డెవలప్మెంట్ ఇప్పుడు అవుతుంది. రాజధాని కూడా నిధులు వచ్చినాయి అనుకోండి, ఫాస్ట్గా డెవలప్మెంట్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మొన్నే మన ఢిల్లీ వెళ్ళి మాట్లాడారు, మన సెంట్రల్ మినిస్టర్లతో మాట్లాడారు. మన విమాన శాఖ మినిస్టరు తర్వాత లేడీ ఒక మినిస్టర్ గారితో మాట్లాడారు. నిధులు తేవటాకే ప్రయత్నిస్తున్నారు, ఇస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కూటమి ఉంది కాబట్టి, సపోర్ట్ ఉంది కాబట్టి మేము అనుకుంటున్నాం. మరి వేరే అంశంలోకి వెళ్తే ఈ పార్లమెంట్లో కొత్త బిల్లు తీసుకొస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఎవరైతే ఏదైనా విషయం చేత జైల్లో ఉంటే 30 రోజులు 31వ రోజు ఖచ్చితంగా పదవి వదులుకోవాల్సిందే. సామాన్య నుంచి ప్రధాని వరకు ఇదే చట్టం వర్తింపు అంటున్నారు. సాధారణ ఉద్యోగి ఒక 50 గంటలు జైల్లో ఉంటేనే ఉద్యోగం తీసేస్తున్నారు. మరి ఇది ఎందుకు వర్తించదు అనేది మోడీ గారి వాదన. ఎలా ఉంటుంది? ఇప్పుడు మోడీ గారు హామీ ఇవ్వటానికి ఇస్తున్నారండి. రేపు పొద్దున్న కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లో వచ్చిన, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన ఈ మాటలకే పరిమితం అవుతుంది. ఆ మాటలకు పరిమితం అవ్వకుండా నిజంగా మోడీ గారు అన్నట్టు పార్లమెంట్లో వాళ్ళు బిల్లు పాస్ చేస్తే మాకు చాలా, ఎందుకంటే అది చేయాలండి ఆ బిల్లు. ఎందుకంటే మొన్న రాహుల్ గాంధీ గారు ఏదో మన మహారాష్ట్రలోనూ మొత్తం ఏదో ఊర్లో ఏదో చిన్న మిస్టేక్ జరిగిందని ఆయన పదవి కోల్పోయి 2 సంవత్సరాలు ఏదో మొట్టికేలేసింది కోర్టు. అది మరి వాళ్ళకు ఒక న్యాయం, వీళ్ళకు న్యాయం ఉండకూడదు. మోడీ గారు పార్లమెంట్లో పెట్టి ఆ బిల్లు పాస్ అయితే మాత్రం అందరికీ మంచిదండి, చెయ్యాలని కోరుకుంటున్నాం. ఇంకొన్ని లూప్ హోల్స్ తీసుకుంటే అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు పెట్టి నాయకులు ఆపలేయడం కామన్. ఒక దాని మీద బెయిల్ వస్తే మరొక దాని మీద గతంలో చూసాం. ఈ విధానంలో కనుక ముందుకు వెళ్తే అతను నిర్దోషం తేలేడు అనుకోండి, మరి పదవి వస్తుందా? 30 రోజులు వ్యవధి ఉంది అని చెప్పి చట్టం తీసుకొచ్చారు కాబట్టి వదులుకోవాల్సి. ఇప్పుడు 30 రోజుల్లో అది అక్కడ వరకే అని అంటున్నారు. రేపొద్దున కోర్టులో ఆయన నిర్దోషం తేలితే మాత్రం కంపల్సరీగా కోర్టు ఆయనకి పదవి అనేది ఇవ్వచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన నిర్దోషం తెలిసిన తర్వాత ఆపి చేసిన తర్వాత నష్టపరిహారం రేపొద్దున ఇవన్నీ ఉంటాయండి. రేపొద్దున కోర్టు కూడా ముట్టుకెళ్ళేసి అది యాక్షన్ తీసుకుంటారు కోర్టు. 100% తీర్పులు రిజర్వ్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే మరొకసారి సరైన ఆధారాలు సమర్పించండి అని పొడిగిస్తూ ఉంటారు. ఈ కేసు నుంచి బయట రాగానే ఆ నాయకుడికి మరో కేసు అంటున్నారు. బెయిల్ ఒక దాంట్లో వచ్చినా కానీ ఇమీడియట్గా గేట్ దగ్గర అరెస్ట్ చేసిన సందర్భాలు మనం చూసాం. సో ఈ విధానంలో మరి ఒక పక్క మనం దేశం మొత్తం చూసుకుంటే 30 సీఎంలు మనం కౌంట్ కింద తీసుకుంటే ఈ 12 సీఎంల పరిస్థితి ఏంటి? ఒక 12 మంది పైన ఉంటాయి కదా కేసులు. మరి ఈ విధానంలో ఎలా వెళ్తారు? ఇప్పుడు ఉన్న ప్రభుత్వాల నాయకుల్లో కూడా కేసులు ఉన్నాయి కదా. మొన్న జయలలిత గారు, మాజీ సీఎం జయలలిత గారు ఆస్తి విషయంలో కొన్ని అరెస్టులు చేశారు. ఆమె ఒక బెయిల్ రాగానే మళ్ళీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఈ చట్టం రేపొద్దున బీజేపీ గవర్నమెంటే లేదనుకుంటున్నాం అనుకోండి, రేపొద్దున కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది సెంట్రల్లో, వాళ్ళు ఏది ఇచ్చారు అరెస్టులు చేయరని మనం గ్యారంటీ ఇవ్వలేము. అందుకని ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకొని కక్షలు పెట్టుకొని ఒకళ్ళు చెప్పుకొని ఒకళ్ళు కేసులు పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. వాళ్ళు చట్టపరంగా నేరం చేశారు అనుకుంటే వాళ్ళు అరెస్ట్ చేయాలి. చట్టప్రకారం వాళ్ళ కేసులు లేకోకుండా అరెస్ట్ చేయడం తప్పండి. వాళ్ళకు నిజంగా వాళ్ళు కేసుల్లో ఉన్నారు, వాళ్ళు నిరూపించి వాళ్ళని అరెస్ట్ చేస్తే మాత్రం 30 రోజుల్లో అన్నారు చూసారా, అది న్యాయంగా జరిగిద్ది. రేపొద్దున వాళ్ళు నిర్దోషం తేలిన తర్వాత వాళ్ళు తప్పు చేయలేదు, దానికి బాధ్యతలు ఎవరండి? ఎవరు? జడ్జి గారు తీసుకుంటారా? మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుందా? ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు అమాయకుడిని అరెస్ట్ చేయడం తప్పు కదా. నేరం చేయకోకుండా నేరం చేసేవారని ఇరికిచ్చారు, కక్షపూర్వకంగా అనుకుందాం. రేపొద్దున నిర్దోషం తెలియద్ది, దానికి బాధ్యతలు ఎవరు భరాయిస్తారు? ఎవరు వాళ్ళకి సంజాయిషి చెప్తారు? అందుకని నిర్దోషం తేలితేనే ఆయన అరెస్ట్ చేయాలి.
నిర్దోషం తేలితేనే ఆయనకి 30 రోజుల్లో ఆ సర్టిఫికేట్ అదే అది ఇస్తారు కదా కోర్టు, ఆ సర్టిఫికేట్ ఇవ్వాలి. నిర్దోషం తెలియకోకుండా ఇవ్వటం తప్పు. నా ఒపీనియన్ అండి, నా ఆలోచన. చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ కూటమి ప్రభుత్వ పాలనలో పాటు ఎన్డీఏ ప్రభుత్వాల భాగస్వామ్యం ఇది రాష్ట్రంలో ఎలా ఉంది, సంక్షేమం అభివృద్ధి ఎలా ఉంది? సంక్షేమం అభివృద్ధి చాలా బాగుంది. సంక్షేమంతో పాటుగా అభివృద్ధి, ఒక్క సంక్షేమం మీదే కాన్సన్ట్రేషన్ కాకుండా సంక్షేమంతో పాటు ప్రజలకి కావాల్సిన మిగతా విషయాల్లో కూడా చూసుకుంటూ, అలాగే ముఖ్యంగా మేము చూసుకున్నది రోడ్లు బాగుపడ్డాయి, తర్వాత పరిపాలన బాగుంది. ఎటువంటి చిన్న చిన్న తప్పులు జరిగినా కూడా వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇది మాది కాదు, మాకు సంబంధం లేదు అనే ప్రసక్తి లేకుండా నిర్మోహమాటంగా చేస్తున్నారు. అలాగే పార్లమెంట్లో ఈ మధ్యన తీసుకొచ్చిన బిల్లు ఏదైతే ఉందో 30 రోజులు జైల్లో ఉంటే కనుక వాళ్ళు అనర్హులు అని ఎప్పుడైతే అన్నారో దాన్ని సమర్థించి తీరాల్సిందే. ఎందుకంటే ఒక సామాన్య మానవుడు తప్పు చేస్తేనే వాడిని జైల్లో వేసేసి ఇంకా వాడు ఎందుకు పనికిరాడని సంఘం వెలివేస్తుంది. అటువంటి వాళ్ళని వెలివేయడంలో ఏమీ తప్పు లేదు, ఇది జరిగి తీరాలి. ఏదైతే ఉందో చూస్తే సార్, దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య 30 మంది సీఎం తీసుకుంటే 12 మంది పైన కేసులు ఉంటున్నాయి అంటున్నారు. ఎలా ఉంటుంది? 12 కేసులు ఉంటాయి. కేసులను ప్రూవ్ చేసి ఏదైనా కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు దాంట్లో కనుక వీరు దోషులుగా తేలిస్తే మాత్రం చంద్రబాబు నాయుడు కాదు, ఏ ముఖ్యమంత్రి అయినా సరే అనర్హుడు. అంటే సార్, ఇప్పుడు ఒకవేళ నిజంగా రిమాండ్ పొడిగించి మనం అనుకున్నట్ల కంటే ఒక 90 రోజులు జైల్లో ఉండి మరి అక్కడ ఏమీ తేలకపోతే అతను ఇప్పుడు నిర్దోషి కింద లెక్క, దోషి కింద లెక్క, పదవి నుంచి తప్పుకోవాల్సిందే. దాన్ని దోషి అని తేల్చడానికి మాత్రం ఎటువంటి ఆధారాలు లేవు. ఎందుకంటే కోర్టులు నిర్ణయించాలి. దోషిగా నిరూపించబడితే మాత్రం తప్పకుండా చేయాల్సిందే. ఏది రిమాండ్లో పెట్టే అంశాలు ఉంటాయి కాబట్టి ఎలా అయినా రిమాండ్ పొడిగిస్తూ, లేకపోతే అక్కడ ఇదేంటి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళని మేనేజ్ చేసి ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఉంటున్నారు కదా, 90 రోజుల పైనే ఉంటున్నారు కదా, మరి వాళ్ళ పైన ఏది లేదని వచ్చిన తర్వాత మరి అర్హుడా కాదు? ఇప్పుడు 30 రోజులు గడిచిపోయినట్లే కదా. వాళ్ళు అర్హులా కాదా అన్నది ప్రజలు తేల్చాల్సిందే. దానికి ఏంటంటే ఎన్నికల్లో తేల్చాలి. ఎందుకంటే కొన్ని న్యాయస్థానాలు తేల్చట్లేదు. కొన్ని న్యాయస్థానాలు తేల్చినప్పుడు ప్రజల చేతుల్లో ఆయుధం ఉంది. వాళ్ళు కనుక నిజంగా తప్పు చేశారని మనం భావిస్తే వాళ్ళని పక్కన కూర్చోబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్త విధానం చూస్తున్నాం, తీర్పులు రిజర్వ్లు చేయడం ఈ మధ్యకాలంలో. గతంలో వాయిదాల పద్ధతిని మళ్ళీ రిజర్వ్లోకి వెళ్ళినాయి. ఎందుకంటారు? ఈ విధానం ఏంటంటే ఏకపక్షంగా ఉండడానికి బీజేపీ ఏమైనా ప్లాన్ వేస్తుందా అని బిల్లుని పాస్ అవ్వనట్లేదు కదా. వాళ్ళు కూడా కాగితాలు చింపేసి పార్లమెంట్లోనే స్పీకర్ ముందే ఎగరేస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రజాస్వామ్యంలో ఏమవుతుందంటే అపహాస్యం పాలు చేస్తున్నారు. అధికార పార్టీ కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, కొన్ని పార్లమెంట్లో డిస్కషన్కి కూడా చేయట్లేదు. వాకౌట్ అంటున్నారు, చించేస్తున్నారు, ఏదో చెప్తున్నారు. మీకు మేము ఓటేసి గెలిపించింది, పార్లమెంట్లో కూర్చోండి, వాదించండి, ప్రజల వాదన గెలిపించండి. ఒకవేళ ప్రజల వాదన కరెక్ట్ అయితే దాన్ని బట్టి ఎంపీలు ఉన్నారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేయొచ్చు కావాలనుకుంటే. ఏదైనా ప్రభుత్వం చేయట్లేదని కాదు, తన కాన్స్టిట్యున్సీలో తను ఈ రకంగా చేయాలి అనేది కనుక నిర్ణయించుకుంటే. తర్వాత ఇంకొకటి, పొడిగించుకుంటా వెళ్తున్నారు రిమాండ్లు. అలా రిమాండ్లు పొడిగించుకుంటా వెళ్ళినా కూడా వాళ్ళు కనుక దోషులైతే ప్రజా ఆయుధంతో, ఓటుతోటి వాళ్ళని పక్కన కూర్చోబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్, మరో అంశంలోకి వెళ్తే ఉపరాష్ట్రపతికి ఎన్నికకి సంబంధించి ఏదైతే మద్దతు కోరుతున్నారో రాష్ట్రాల నుంచి ఎలా ఉంటుంది? జగన్ గారి యొక్క అంశం ఎలా ఉంటుంది? సపోర్ట్ చేసే విధానంలో ఇండియా కూటమికి ఇస్తారా, ఇటుపక్క ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థికి ఇస్తారా అని అడుగుతున్నారు. ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు గారు, ఎన్డీఏ కూటమి వైపే ఉన్నారు. లోకేష్ గారు కూడా వెళ్ళి కలవడం జరిగింది. ఇటు రాధాకృష్ణన్ గారు, అటుపక్క ఏమో జస్టిస్ గారు ఆయన సుదర్శన్ రెడ్డి గారు. మరి ఎలా ఉండబోతుంది? ఎన్డీఏ కూటమి అన్నప్పుడు తప్పకుండా ఏ ఉపరాష్ట్రపతికి ఎవరినైతే నిర్ణయించారో వాటిని తప్పకుండా గౌరవిస్తారు, వారికి సపోర్ట్ ఇస్తారు. ఇక జగన్ లాంటి వైఎస్ఆర్సీపీ మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వేరే గత్యంతరం లేదు. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్తో వాళ్ళు కలవలేరు. అలాగని చెప్పి ఒక వైస్ ప్రెసిడెంట్ని పార్టీలకు అతీతంగా చూస్తే ఆయన వ్యక్తిత్వంగా ఎలా ఉన్నాడు అనేది చూస్తే ప్రస్తుతం కూటమి ఎన్నుకున్న ఉపరాష్ట్రపతి అభ్యర్థి చాలా అర్హుడు. అతన్ని మనం సెలెక్ట్ చేయాలి. చూసుకున్నట్లయితే ఎలా ఉంది సార్ 15 నెలల పరిపాలన కానివ్వండి, గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు రెండూ చూశారు కాబట్టి వ్యత్యాసం ఎలా అనిపిస్తుంది? ఆయన సంక్షేమం అయితే ఈయన అభివృద్ధితో కూడిన సంక్షేమం అన్నారు కాబట్టి ఎలా? ఆయన గవర్నమెంట్ బాగానే ఉంది, అతను బాగా చేశాడు. అయితే ఇతనికి పెట్టుబడిదారులు వస్తున్నారు కనుక ఈయన ఇప్పుడు చెప్పిన పథకాలన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఈయన గవర్నమెంట్ కూడా బాగానే ఉంది. స్టార్టింగ్ కదా, నిదానంగా వెయిట్ చేసి చూడాలి. సార్, ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏదైతే ఉందో మంచి, ఇటు పక్కేమో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు, మాజీ ఎవరైతే సుప్రీంకోర్టు న్యాయవాదిగా చేస్తున్నారు ఆయన కూడా,
ఇటుపక్క చూసుకుంటేనేమో తమిళియన్ ఇంకొక ఆయన ఎవరైతే ఉన్నారో సిపి, ఆయన పేరు కూడా ఉంది. మరి ఇలా చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఏదైనా కూటమి ప్రభుత్వం నియమించిన నాయకులు అయితే బాగుంటుంది, కానీ ఆయన వాదన ఎలా అనిపిస్తుంది? తమిళనాడు వాళ్ళకి ఎక్కువ సెంట్రల్లో పదవులు రావటం పరిపాటి అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రాలో ఇవ్వటం మనకి సంతోషదాయకంగా ఉంటుంది. ఇతను కూడా మనకి ఇప్పుడు వరకు కేంద్రంలో పెద్దగా పదవులు లేవు. ఎన్డీఏ గవర్నమెంట్ మనకి ఇప్పుడు దాకా ఇంపార్టెన్స్ ఇవ్వాల, తమిళనాడుకి ఇచ్చుకుంటూ వచ్చారు. ఈసారి మనకిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మరొక విషయం చూసుకుంటే ఎలా ఉంది సార్, కొత్త చట్టం కూడా ప్రవేశపెడతామంటున్నారు. రాజకీయ నాయకుల కాడి నుంచి ఎవరైనా పెద్ద మంత్రి, ప్రధానమంత్రి వరకు కూడా 30 రోజులు జైల్లో ఉండి 31వ రోజు బయటకు వచ్చినా కానీ పదవి పోతుంది అంటున్నారు. సామాన్య ఒక ఉద్యోగి 50 గంటలు జైల్లో ఉంటేనే ఉద్యోగాలు పోతున్నాయి. ఎందుకు వర్తించదు అనేది చాలా మంది బిల్లుకి వ్యతిరేకం అంటున్నారు. ఎలా ఉంది? ఉద్యోగస్తులకి శిక్ష పడితే తప్ప జైలు రిమాండ్లో ఉంటే ఉద్యోగాలు పోయిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. అయితే ఈ రాజకీయ నాయకుల మట్టుకి ఏదో కేసులో ఇరుక్కుంటుంటారు పాపం, వాళ్ళకి ఏదో సమస్యలు ఉంటాయి. కానీ శిక్ష పడితే తప్ప ఊరికే రిమాండ్లో ఉంటే పనిష్మెంట్ ఇవ్వటం కరెక్ట్ కాదు. ఆ చట్టం శిక్ష పడితే ఓకే తీసేయచ్చు, శిక్ష పడకుండా పనిష్మెంట్ ఇవ్వటం కరెక్ట్ కాదు. ఎలా ఉండబోతుంది సార్? మరి చూసుకుంటే ఒక పక్క పోలవరం అమరావతి మెయిన్ సోర్స్ అయితే కాపర్ డ్యామ్కు గొయ్యబడింది మొన్న. మరి ఇటు పక్క చూసుకుంటే అభివృద్ధి పనులేమో ఈ వర్షాకాలం చూశారు కదా ఎలా నడుస్తుంది, కొంచెం ఇబ్బందిగా ఉందంటున్నారు కదా వాళ్ళు కూడా. ఈ వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎంత బాగా చేసినా కూడా అది ఎప్పటికప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. అయితే డ్యామ్ త్వరగా పూర్తి చేసి కొంచెం ఆ సమస్యని క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ఇటు పక్క చూసుకుంటే 30 మంది నాయకులు తీసుకుంటే 12 మంది పైన కేసులు ఉంటానే ఉంటాయి ఎక్కడ చూసుకుంటాం, సుమారు ఒక లెక్క ప్రకారం. మరి ఎలా ఉండబోతుంది? ఈ చట్టం అనేది పాస్ అవుతుందా, బిల్లు పాస్ అవుతుందా? రేపు పార్లమెంట్లో వ్యతిరేకిస్తున్నారు మిగతా వాళ్ళు కూడా. ఒకళ్ళ మీద ఒకళ్ళు అధికారం ఉన్నప్పుడు ఈ కేసులు పెట్టుకునే పద్ధతి కరెక్ట్ కాదు. సిద్ధాంతం అది అవాయిడ్ చేయటమే కరెక్ట్. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడో చేసిన వాళ్ళు చేసి ఉంటారు, వీళ్ళు చేసి ఉంటారు. అవి తవ్వి వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి అప్పుడు చేసుకున్న దాన్ని బట్టి వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు. ఎవరికాళ్ళు ఇట్లా కక్ష సాధింపు చేసుకుంటే పరిపాలన ఎప్పుడు చేస్తారు వీళ్ళు? దాని మీదే దృష్టి పెడితే పరిపాలన ప్రజల గురించి ఆలోచించాలి. కానీ ఎవరికి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఎప్పుడు ధ్వజమెత్తుకుంటా బురద జల్లుకుంటా ఉంటే పరిపాలన ఎప్పుడు చేస్తారు వీళ్ళు?